టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరు కలిసి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ సినిమా చేయడంతో పాన్ ఇండియా స్టార్ హీరోలుగా ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. విదేశాల్లో కూడా త్రిబుల్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు హీరోలు పలు దేశాల్లో కూడా సినిమా ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి హీరోల తదుపరి సినిమాలపై అంచనాలు సాధారణంగానే ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. త్రిబుల్ సినిమా విడుదల కాకుండానే రామ్ చరణ్ తన తదుపరి సినిమాని శంకర్ దర్శకత్వంలో అంటూ ప్రకటించడం జరిగింది. రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడో షూటింగ్ ప్రారంభమైంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఎన్టీఆర్ మాత్రం సినిమా చర్చ దశలో ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఆ టైంలో అలా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అదిగో ఇదిగో అంటూ ఫ్యాన్స్ గట్టిగా హడావిడి చేశారు. ఆ టైంలో ఆ సమయంలో ఎన్టీఆర్, కొరటాల శివ, దేవర సినిమా కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మాత్రం దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవర సినిమా 2 పార్టులుగా రాబోతుంది. అందులో మొదటి పార్టును ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రెండో పార్ట్ కూడా చాలా స్పీడ్గా చిత్రీకరణ జరిపి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంకా మార్చి నుంచి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు అంటూ క్లారిటీ వచ్చింది. అలా దేవర్ 1 పార్టులతో పాటు వార్ 2 సినిమా విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్ చేయబోతున్నాడు. ఎన్టీఆర్ సినిమాలు ఇంత ప్లాన్ తో బ్యాక్ టు బ్యాక్ చేస్తూ వస్తున్నాడు. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా తదుపరి సినిమాని ఇప్పటి వరకు మొదలు పెట్టలేదని చెప్పాలి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఎప్పటికి షూటింగ్ ప్రారంభమయ్యేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో వచ్చే సమ్మర్ లో రాబోతున్నాడు. మరోవైపు వార్ 2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారు. ముందుగా హడావిడి చేసిన గేమ్ చేంజర్ సినిమా ఎప్పటికీ వస్తుందా అనేది క్లారిటీ లేదు. దాంతో సినిమాల రేసులో ఎన్టీఆర్ తో పోస్తే రామ్ చరణ్ వెనుకబడ్డట్టుగా కొందరు కామెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయంలో శంకర్ కాస్త అలసత్వం చూపిస్తున్నాడు అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇండియన్ 2 సినిమాను కూడా చేస్తున్న కారణంగా గేమ్ చేంజర్ సినిమాకి పూర్తి సమయాన్ని శంకర్ కేటాయించలేకపోతున్నాడు. అందుకే రామ్ చరణ్ ఈ రేసులో కాస్త వెనుకబడ్డాడు. మరి ఎన్టీఆర్, దేవర్ సినిమా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.